మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు ప్రతి సంవత్సరం ఒక 6 months అవగానే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు. లాస్ట్ 6 monthsలో జరిగిన సిలబస్ మీద ఒక ఎగ్జామ్ పెట్టేవాళ్ళు, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లో ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎవరు పాస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారు అనేది తీసి ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టేవాళ్ళు. ఆ పేరెంట్ టీచర్ మీటింగ్లో మీ వాడు దీనిలో ఫెయిల్ అయ్యాడు, మీ వాడు దీనిలో కొంచెం వీక్గా ఉన్నాడని ఒక మీటింగ్ లాగా పెట్టేవాళ్ళు. హాఫ్ ఇయర్లీ రిపోర్ట్ అనమాట. సేమ్ అలాగే మనం స్మార్ట్ ఫోన్స్ మీద ట్రై చేద్దాం. ఈ సంవత్సరం ఎలాగో 6 months అయిపోయింది. జనవరి నుంచి జూన్ వరకు చాలా స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయినాయి. ప్రతి బ్రాండ్ నుంచి నంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. సో ఓవరాల్గా అసలు ఈ 6 monthsలో వచ్చిన స్మార్ట్ ఫోన్స్లో ఎవరెవరు ఎన్ని ఫోన్స్ లాంచ్ చేశారు, వాటిలో ఎన్ని హిట్ అయ్యాయి, ఎన్ని ఫ్లాప్ అయ్యాయి, ఓవరాల్గా వాటి సక్సెస్ రేషియో, ఇవన్నీ తీసి మనం కూడా ఒక హాఫ్ ఇయర్లీ రిపోర్ట్ కార్డ్ రెడీ చేద్దాం. ఇది జస్ట్ ఫర్ ఫన్. ఎప్పుడు మొబైల్ రివ్యూస్ చేసి నాకే బోర్ కొట్టేస్తుంది. కొంచెం వెరైటీగా చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందే నేను కొన్ని ఫోన్స్ని హిట్ అని చెప్తా, కొన్ని ఫోన్స్ని ఫ్లాప్ అని చెప్తా, కొన్నింటిని యావరేజ్ అని చెప్తా. ఈ హిట్, ఫ్లాప్, యావరేజ్ అనేది ప్రైస్కి పర్ఫార్మెన్స్ రేషియో బట్టి ఉంటుంది. అంటే వాళ్ళు పెట్టిన ప్రైస్కి వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్కి మ్యాచ్ అవుతుంది అనుకోండి, అది హిట్గా కన్సిడర్ చేద్దాం. అదే ఒక సంబంధం లేదు. లైక్ మొన్న నథింగ్ ఫోన్ 3 వచ్చింది. ప్రైస్ ఏమో ఆకాశంలో పెట్టారు, ఫీచర్స్ ఏమో పాతాళంలో ఇచ్చారు. సో అలా అసలు ప్రైస్కి పర్ఫార్మెన్స్కి సంబంధమే లేదనుకోండి, అవన్నింటినీ మనం ఫ్లాప్గా కన్సిడర్ చేద్దాం. అట్లని ఫ్లాప్ ఫోన్స్ అన్ని అసలు ఎవరు కొనరని కాదు. కొన్ని సిచ్యువేషన్స్లో ఫ్లాప్గా కన్సిడర్ చేసిన ఫోన్సే బయట ఎక్కువ సేల్ అవుతుంటాయి. అంత మాత్రాన ఎక్కువ మంది కొంటున్నారని మాత్రాన అది హిట్ ఫోన్స్గా మనం కన్సిడర్ చేయలేము. ప్రైస్కి ఫీచర్స్కి మ్యాచింగ్ ఉంటే వాటిని హిట్గా కన్సిడర్ చేద్దాం. అసలు సంబంధం లేకుండా ఫీచర్స్ కింద ఇచ్చేసి ప్రైస్ని ఎక్కడో పెట్టేస్తే వాటిని ఫ్లాప్గా కన్సిడర్ చేద్దాం. సో ఒక్కొక్క బ్రాండ్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. తక్కువ ఫోన్స్ లాంచ్ చేసిన బ్రాండ్ నుంచి ఎక్కువ ఫోన్స్ లాంచ్ చేసిన బ్రాండ్కి ఆర్డర్లో వెళ్దాం. ఫస్ట్ వన్ ప్లస్ ఈ 6 monthsలో జస్ట్ 3 phonesని మాత్రం లాంచ్ చేసింది. ఒకటి OnePlus 13, OnePlus 13s, OnePlus 13R. ఈ 3 phonesలో OnePlus 13, OnePlus 13R ఈ రెండు బాగా హిట్ అయినాయి. మంచి స్పెసిఫికేషన్స్కి మంచి ప్రైస్కి తీసుకొచ్చారు. బట్ 13s మాత్రం లాంచ్కి ముందు చాలా హైప్ ఉండింది. బట్ లాంచ్ అయిపోయాక దాని ఫీచర్స్కి ప్రైస్కి అసలు సంబంధం లేకుండా తెచ్చారు. ఎందుకంటే దానిలో కొన్ని ఫ్లాగ్షిప్ ఫీచర్స్ మిస్ అయినాయి. వైర్లెస్ ఛార్జింగ్ కానీ, టెలిఫోటో కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టిల్యులేషన్ ఇవ్వడం కానీ, ఇట్లా కొన్ని ఫీచర్స్ దానిలో మిస్ అవ్వడం వల్ల అది హిట్గా కన్సిడర్ చేయడం, అట్లని ఫ్లాప్గా కూడా కన్సిడర్ చేయడం, యావరేజ్గా కన్సిడర్ చేద్దాం. సో ఓవరాల్గా ఈ సంవత్సరంలో OnePlus నుంచి 3 phones వస్తే వాటిలో 2 హిట్ అయినాయి. సో సక్సెస్ రేషియో 66.6%. అండ్ ఇన్ఫినిక్స్ నుంచి కూడా 3 phones లాంచ్ అయినాయి. ఇన్ఫినిక్స్ Note 50X, Note 50S, GT30 Pro. ఈ 3 phonesలో Note 50X, Note 50S ఈ రెండు ఆ ప్రైస్కి చాలా మంచి ఫీచర్స్ వచ్చాయి. బట్ GT30 Pro మాత్రం అంత వాల్యూ ఫర్ మనీ కాదు. దానిలో హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి, కెమెరా సరిగ్గా ఉండవు. సో ఓవరాల్గా అదొక ఫ్లాప్ ఫోన్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఇన్ఫినిక్స్ నుంచి 3 phones వస్తే 2 హిట్ అయినాయి. సో సక్సెస్ రేషియో ఇది కూడా 66.6%. అండ్ నెక్స్ట్ మోటో నుంచి మొత్తం 4 phones వచ్చాయి. మోటో H60 ఫ్యూజన్, మోటో H60 స్టైలస్, మోటో H60 Pro, మోటో H60. ఈ 4 phonesలో మోటో H60 స్టైలస్, మోటో H60 Pro ఈ రెండు కొంచెం వాల్యూ ఫర్ మనీ. ఫోన్ బాగుంది, మంచి ప్రైస్కి లాంచ్ చేశారు. బట్ స్టైలస్ మీకు ఆ పెన్ను తప్పితే అక్కడ ఏం లేదనమాట ఆ ఫోన్లో. సో అది మీరు మళ్ళీ ఫ్లాప్గా కన్సిడర్ చేయను, యావరేజ్ ఫోన్గా కన్సిడర్ చేస్తాను. బట్ H60 మాత్రం ఫ్లాప్ ఫోనే. అసలు ప్రైస్కి ఫీచర్స్కి సంబంధమే ఉండదు, అసలు ఫోనే బాగాలేదనమాట. సో మోటో నుంచి వచ్చిన 4 phonesలో 2 హిట్ అయ్యాయి. సో సక్సెస్ రేషియో 50%. అండ్ నథింగ్ నుంచి కూడా 4 phones వచ్చాయి. నథింగ్ ఫోన్ 3A, 3A Pro, నథింగ్ ఫోన్ 3 అండ్ CMF ఫోన్ 2 Pro. ఈ 4 phonesలో 3A ఒకటే కొంచెం హిట్ అయిన ఫోను. 3A మంచి ప్రైస్కి మంచి స్పెసిఫికేషన్స్తో లాంచ్ చేశారు. బట్ రిమైనింగ్ ఏవి కూడా అంత వాల్యూ ఫర్ మనీ కాదు. 3A Pro అండ్ CMF ఫోన్ 2 Pro రెండు కూడా కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టారు. సో 2 యావరేజ్గా కన్సిడర్ చేస్తే ఫోన్ 3 అసలు దానికి ఫ్లాప్ కన్నా డిజాస్టర్, అల్ట్రా డిజాస్టర్ అని ఇవ్వాలి. అది అసలు లెక్కలోకి తీసుకోకూడదు. సో లెక్కను చూసుకుంటే నథింగ్ నుంచి వచ్చిన 4 phonesలో ఒకటే హిట్ అయింది. సో సక్సెస్ రేషియో 25%. అండ్ Xiaomi కూడా ఈ సంవత్సరం 4 phones లాంచ్ చేసింది. ఇంతకుముందు హడావిడిగా అని తెచ్చేసేది ఫోన్స్. బట్ ఈసారి 4 వచ్చాయి. Xiaomi నుంచి Xiaomi 15, Xiaomi 15 Ultra అండ్ రెడ్మీ నుంచి బడ్జెట్ ఫోన్స్ వచ్చాయి. రెడ్మీ A5 అండ్ రెడ్మీ 14C. ఈ 4 phonesలో Xiaomi 15, Xiaomi 15 Ultra ఈ 2 మంచి ఫోన్స్. ఆ ప్రైస్కి ఫీచర్స్కి బాగా తీసుకొచ్చారు. బట్ బడ్జెట్ ఫోన్స్ రెడ్మీ A5 మీకు కొంచెం యావరేజ్ ఫోను, ప్రైస్కి పర్లేదు అనిపిస్తుంది, అంత సూపర్ ఫోన్ ఏం కాదు, యావరేజ్గా కన్సిడర్ చేయొచ్చు. బట్ రెడ్మీ 14C ప్రైస్ ఎక్కువ పెట్టేశారు. సో అది మీ ఫ్లాప్గా కన్సిడర్ చేస్తే Xiaomi నుంచి వచ్చిన 4 phonesలో 2 హిట్ అయ్యాయి. సో దీని సక్సెస్ రేషియో 50%. అండ్ నెక్స్ట్ IQ నుంచి మొత్తం 5 phones వచ్చినాయి. IQ Neo 10R, IQ Neo 10, IQ Z10, Z10X, Z10 Lite మొత్తం 5 phones వచ్చాయి. వీటిలో IQ Z10 Lite తప్పించి రిమైనింగ్ ఫోన్స్ అన్ని చాలా మంచి ఫోన్స్, అన్ని కూడా బాగా క్లిక్ అయినాయి. బట్ Z10 Lite మాత్రం సేమ్ Z9 Lite లాస్ట్ ఇయర్ వచ్చిన మోడల్, సేమ్ అదే ఫోను, కొంచెం బ్యాటరీ పెంచి లాంచ్ చేస్తారు. సో అంత వాల్యూ ఫర్ మనీ కాదు, కానీ రిమైనింగ్ అన్ని కూడా చాలా మంచి ఫీచర్స్, మంచి ప్రైసింగ్ తీసుకొచ్చారు. సో ఈ 4 phonesని హిట్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ Z10 Liteని ఫ్లాప్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఓవరాల్గా 5 phonesలో 4 హిట్ అయ్యాయి కాబట్టి దీని సక్సెస్ రేషియో 80%. అండ్ పోకో కూడా 5 phones లాంచ్ చేసింది. పోకో X7, పోకో X7 Pro, పోకో F7, పోకో M7, పోకో C71. యాక్చువల్గా అన్ని ఫోన్స్ హిట్టే, కాకపోతే పోకో X7 Pro మాత్రం వీళ్ళు స్పెసిఫికేషన్స్, ప్రైస్ చాలా బాగా తీసుకొచ్చారు. కాకపోతే ఆటోమేషన్ బాలేదు ఆ ఫోన్లో.
అసలు గేమింగ్ కానీ మీకు ఓవరాల్ కెమెరాస్ కానీ ఏది బాగోదు ఆ ఫోన్లో. సో ఫోనే బ్యాడ్ ఫోన్ కాబట్టి దాన్ని ఫ్లాప్గా కన్సిడర్ చేద్దాం. రిమైనింగ్ ఫోన్స్ అన్ని కూడా పర్లేదు, బాగానే తీసుకొచ్చారు. సో అన్ని ఫోన్స్ కూడా హిట్గా కన్సిడర్ చేస్తే పోకో నుంచి 5 ఫోన్స్ వస్తే 4 ఫోన్స్ హిట్ అయ్యాయి. సో సక్సెస్ రేషియో 80%. అండ్ నెక్స్ట్ ఒప్పో నుంచి 8 ఫోన్స్ లాంచ్ అయ్యాయి. అండ్ చెప్పడం మర్చిపోయా, ఈ లిస్ట్లో ఏదైనా ఫోన్ మిస్ అవుతుంటే నాకు కామెంట్లో చెప్పండి. నేను మోస్ట్లీ ఎతికాను, వెబ్సైట్స్ అన్నింటిలో చూశాను. ఇవి కాకుండా ఇంకేమన్నా నేను మిస్ అయ్యి ఉంటే నాకు కామెంట్ చేయండి. మోస్ట్లీ అన్ని పెట్టాను అనుకుంటున్నా. అండ్ ఒప్పో దగ్గరకు వస్తే ఒప్పో 8 ఫోన్స్ లాంచ్ చేసింది. వీటిలో కేవలం ఒప్పో K13, K13X ఈ 2 ఫోన్స్ మాత్రమే వాళ్ళు పెట్టిన ప్రైస్కి జస్టిస్ చేసే ఫోన్స్. సంబంధం అసలు ప్రైస్కి పర్ఫార్మెన్స్కి సంబంధం ఉన్న ఫోన్స్. రిమైనింగ్ అన్ని కూడా అసలు స్పెసిఫికేషన్స్ ఏవో 25,000 స్పెసిఫికేషన్స్ ఇచ్చి 40,000, 50,000 ప్రైస్ పెట్టేస్తారు. సో అసలు సంబంధం ఉండదు అనమాట. అలా ఉంటాయి మిగతా ఫోన్స్ అన్ని. సో 8 ఫోన్స్లో 2 ఫోన్స్ వాల్యూ ఫర్ మనీ. సో 2 ఫోన్స్ని హిట్గా కన్సిడర్ చేస్తున్నా. సో ఓవరాల్గా దీని సక్సెస్ రేషియో 25%. అండ్ నెక్స్ట్ వివో అయితే ఏకంగా 10 ఫోన్లు లాంచ్ చేసింది. వీటిలో చాలా వరకు రీబ్రాండెడ్ ఫోన్స్ ఉన్నాయి. T సిరీస్ నుంచి 4 ఫోన్స్ వచ్చాయి. అండ్ వివో V50, వివో V50e అండ్ ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్స్, Y సిరీస్ ఫోన్స్. అసలు ప్రైస్కి మీరు ఆ ఫీచర్స్ చూస్తే కళ్ళు తిరిగిపోతాయి, అంత దరిద్రంగా ఉంటాయి ఆ ఫోన్స్. సరే, ఈ 10 ఫోన్స్లో వివో T4X, వివో T4, వివో T4 అల్ట్రా ఇవి మాత్రమే కొంచెం వాల్యూ ఫర్ మనీ ఫోన్స్. బట్ రిమైనింగ్ ఏవి కూడా అసలు పెట్టిన ప్రైస్కి సంబంధం ఉండవు. ఈ ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్స్ అయితే మరీ దారుణంగా ఉంటాయి, ప్రైసింగ్ ఎక్కడో పెట్టేస్తారనమాట. బట్ కామెడీ ఏంటంటే ఇవే ఎక్కువ సేల్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ హైలైట్ చేసిన గ్రీన్ ఫోన్స్ ఉన్నాయి కదా, వాటికి తక్కువ సేల్స్ ఉంటాయి. ఈ వివో Y సిరీస్ ఫోన్స్ ఉన్నాయి కదా, వీటికే బయట ఎక్కువ సేల్స్ ఉంటాయి అనమాట. కానీ అసలు ప్రైస్కి పర్ఫార్మెన్స్కి సంబంధమే ఉండదు. బట్ అయ్యే కొంటారు జనాలు. సో వాటికి మనం ఏం చేయలేం. సో 10లో 3 ఫోన్స్ హిట్ అయ్యాయి కాబట్టి దీని సక్సెస్ రేషియో 30%. అండ్ రియల్మీ అయితే ఈసారి దండయాత్ర అనమాట. రియల్మీ ఏకంగా 15 ఫోన్స్ లాంచ్ చేసింది, 15 ఫోన్స్. వీటిలో రియల్మీ 14 సిరీస్, రియల్మీ P సిరీస్, రియల్మీ నార్జో 80 సిరీస్ అండ్ రియల్మీ C సిరీస్ అండ్ రియల్మీ GT సిరీస్. మొత్తం 5 సిరీస్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ ని రియల్మీ లాంచ్ చేసింది. వీటిలో సగం ఫ్లిప్కార్ట్, సగం అమెజాన్ అనమాట. 14 సిరీస్, P3 సిరీస్ అండ్ C సిరీస్ ఇవన్నీ ఫ్లిప్కార్ట్లో అమ్ముతారు. అండ్ నార్జో సిరీస్, GT సిరీస్ అమెజాన్లో అమ్ముతారు. చాలా వరకు ఈ ఫోన్స్ రీబ్రాండెడ్ ఫోన్స్ అనమాట. ఆ ఫోన్ తీసుకొచ్చి ఇక్కడ రీబ్రాండ్ చేస్తారు, ఈ ఫోన్ తీసుకెళ్ళి అక్కడ రీబ్రాండ్ చేస్తారు. మోస్ట్లీ రీబ్రాండెడ్ ఫోన్స్ ఉన్నాయి. సరే, అన్ని కన్సిడర్ చేసుకుంటే ఓవరాల్గా రియల్మీ నుంచి పెద్ద హిట్ ఫోన్స్ ఏం లేవు. రియల్మీ 14 Pro Plus, రియల్మీ P3, రియల్మీ P3 Pro, P3 అల్ట్రా ఈ 4 ఫోన్స్ మాత్రమే ప్రైస్కి జస్టిస్ చేసే ఫోన్స్. బాగున్నాయి, మంచి ఫోన్స్ అనమాట ఈ 4. అండ్ రియల్మీ GT7 కానీ, నార్జో 80 Pro కానీ కొంచెం లిటిల్ బిట్ ఓవర్ ప్రైస్ అయినాయి. బట్ అవి కూడా కొంచెం యావరేజ్గా కన్సిడర్ చేయొచ్చు. ఫ్లాప్గా చెప్పలేము, యావరేజ్ ఫోన్స్గా కన్సిడర్ చేయొచ్చు. సో 2 యావరేజ్గా తీసుకున్నా. రిమైనింగ్ అన్ని కూడా రాడ్ ఫోన్స్ అనమాట. అసలు ప్రైస్కి పర్ఫార్మెన్స్కి సంబంధం ఉండదు. కొన్ని మంచి ప్రైస్కి తెచ్చినా కూడా అసలు ఫోనే బాగోదు. ఆప్టిమైజేషన్ కానీ, కెమెరాస్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ ఏది బాగోదు. సో ఆ లెక్కను చూసుకుంటే రిమైనింగ్ అన్ని కూడా ఫ్లాప్గా కన్సిడర్ చేస్తే రియల్మీ 15 ఫోన్స్లో జస్ట్ 4 ఫోన్స్ మాత్రమే హిట్ అయ్యాయి. సో ఓవరాల్గా దీని సక్సెస్ రేషియో 26%. అండ్ సామ్సంగ్ కూడా రియల్మీతో నాకెంత తక్కువ అని చెప్పి రియల్మీ లాగే సామ్సంగ్ కూడా 15 ఫోన్స్ లాంచ్ చేసింది ఈ సంవత్సరం. సామ్సంగ్ S25 సిరీస్, సామ్సంగ్ A సిరీస్లో ఒక 3 ఫోన్లు, F సిరీస్లో ఒక 4 ఫోన్స్, M సిరీస్లో ఒక 4 ఫోన్స్. ఈ M సిరీస్ ఫోన్సే రీబ్రాండ్ అయ్యి ఫ్లిప్కార్ట్లో F సిరీస్ ఫోన్స్గా అమ్ముతారు. M అనేవి అమెజాన్లో ఉంటాయి, F అనేది ఫ్లిప్కార్ట్లో ఉంటాయి. సేమ్ ఫోన్స్ జస్ట్ రీబ్రాండ్ అవుతాయి అనమాట. సో మొత్తం 15 ఫోన్స్ లాంచ్ చేస్తే వీటిలో హిట్ అయిన ఫోన్స్ సామ్సంగ్ S25 అల్ట్రా, సామ్సంగ్ M06, M16 అండ్ F06, F16 మొత్తం 5 ఫోన్స్ మాత్రమే. ఈ ఎంటైర్ 15 ఫోన్స్లో కొంచెం వాల్యూ ఫర్ మనీ లేదంటే హిట్ అయిన ఫోన్స్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ S25 Plus, M36, M56, F36, F56 ఇవన్నీ కూడా యావరేజ్గా కన్సిడర్ చేయొచ్చు. అంత బ్యాడ్ ఫోన్స్ కాదు, అట్లని సూపర్ స్పెసిఫికేషన్స్కి ఎక్సలెంట్గా తెచ్చారా అనే ఫోన్స్ కూడా కాదు. కొంచెం యావరేజ్గా కన్సిడర్ చేయొచ్చు. రిమైనింగ్ ఏవి కూడా అసలు ప్రైస్కి పర్ఫార్మెన్స్కి సంబంధం ఉండదు. S25 స్లిమ్ అయితే ఎత్తుకెళ్ళి 1,10,000 దగ్గర పెట్టారు. అసలు అది ఆ ప్రైస్కి వర్తే కాదు. అండ్ A సిరీస్ ఫోన్స్ కూడా అంత వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ కాదు. సో ఇవన్నీ కూడా ఓవర్ ప్రైస్ ఫోన్స్ అనమాట. సో ఓవరాల్గా ఈ 15 ఫోన్స్లో జస్ట్ 5 ఫోన్స్ మాత్రమే హిట్ అయ్యాయి కాబట్టి సామ్సంగ్ సక్సెస్ రేషియో 33%. సో ఈ సంవత్సరం ఇండియాలో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్. సో ఒక్కసారి రిపోర్ట్ కార్డ్ చూద్దాం. పోకో IQ 80% స్కోర్ చేసాయి, OnePlus, Infinix 66% స్కోర్ చేసాయి, మోటో, షామీ 50% స్కోర్ చేసాయి. ఇంతవరకు పాస్ అయ్యాయి. సామ్సంగ్ 33%, వివో 30%, రియల్మీ 26%, ఒప్పో 25%, నథింగ్ 25%, లావా టెక్నో అయితే ఆబ్సెంట్ అనమాట. అసలు ఎగ్జామ్ రాలేదు. అంటే వచ్చినాయి ఫోన్స్ వచ్చినాయి, బట్ అంత సౌండ్ చేసే మార్కెట్లో అంత సౌండ్ చేసే ఫోన్స్ లాస్ట్ 6 monthsలో రాలా. అండ్ జూలైలో వచ్చిన ఫోన్స్ని కన్సిడర్ చేయట్లా. ఓన్లీ జనవరి టు జూన్ ఈ 6 monthsలో ఈ బ్రాండ్స్ నుంచి పెద్ద సౌండ్ చేసే ఫోన్స్ ఏం రాలేదు. ఓవరాల్గా ఈ 6 brandsలో సక్సెస్ రేషియో ఎక్కువ ఉంది. 50% పైనే స్మార్ట్ ఫోన్స్ని మంచి ప్రైసెస్ తెస్తున్నాయి. బట్ ఇక్కడ ఉండే ఈ సామ్సంగ్, వివో, ఒప్పో, రియల్మీ, నథింగ్ ఇవన్నీ కూడా సో ప్రైస్కి పర్ఫార్మెన్స్కి సంబంధం లేకుండా చాలా ఫోన్స్ తెస్తున్నాయి. వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ చాలా తక్కువ చేస్తున్నాయి అనమాట. సో వీటి సక్సెస్ రేషియో చాలా తక్కువ కనిపిస్తుంది. బట్ కామెడీ ఏంటంటే బయట ఎక్కువ ఇయర్ ఫోన్స్ కొంటుంటారు. సామ్సంగ్, రియల్మీ, ఒప్పో, వివో ఇవే ఎక్కువ సేల్ అవుతుంటాయి. వాటిలో కూడా నేనైతే ఫ్లాప్ అని చెప్పానో ఆ ఫోన్స్ ఎక్కువ కొంటుంటారు. హిట్ ఫోన్స్ కొంటారు. మళ్ళీ ఫ్లాప్ అని చెప్పిన ఫోన్స్ని ఎక్కువ కొంటుంటారు మార్కెట్లో. సో ఆ సేల్స్ బట్టి మనం సక్సెస్ని డిసైడ్ చేయలేం.
ఎక్కువ మంది కొంటున్నారు కదా అని ఆ ఫోన్ మంచిది అయిపోదు. సో సక్సెస్ అనేది అలా డిసైడ్ చేయలేము. సో వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ ఎవరు తెస్తున్నారు అనే దాన్ని బట్టి సక్సెస్ రేషియో డిసైడ్ అవుతుందని నా నమ్మకం, నేను అనుకుంటున్నా. సో ఈ లెక్కను చూసుకుంటే ఈ 6 బ్రాండ్స్ ఈ 6 months లో ఎక్కువ సక్సెస్ఫుల్ ఫోన్స్ లాంచ్ చేసినాయి. బట్ ఈ బ్రాండ్స్ మాత్రం కొంచెం వెనకబడ్డాయి. సో ఇది ఫైనల్గా హాఫ్ ఇయర్లీ రిపోర్ట్ కార్డ్ అయితే. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో పెట్టిన ఎఫర్ట్స్ మీకు వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్. జై హింద్.